అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కాలానికి అతీతులు సప్త చిరంజీవులు. హిందూ పురాణాల ప్రకారం ఈ 7గురు మరణం లేనివారు. కలియుగాంతరం వరకు వీరు భూమిపై ఉంటారని ప్రతీతి. మొదటిగా హనుమంతుడు. శ్రీరాముని పట్ల అచంచలమైన భక్తికి, అపారమైన బలానికి ప్రతీక. రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడ హనుమంతుడు ఉంటాడని నమ్మకం. ధైర్యానికి, సేవనిరాతికి మారుపేరు. రెండోవారు వేదవ్యాసుడు. జ్ఞానానికి ప్రతిరూపం. మహాభారతం, వేదాలు, అష్టపురాణాలు అందించిన మహర్షి. సత్యం మరియు జ్ఞానం ఎప్పటికీ అంతరించవు అనడానికి నిదర్శనం. పరశురామ. విష్ణువు యొక్క 6వ అవతారం. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, యుద్ధ విద్యాల్లో ప్రావీణ్యం మరియు తపస్సుకు ప్రతీక. రాబోయే కల్కి అవతారానికి గురువుగా ఉంటారని చెబుతున్నారు. విభీషణుడు. రావణుడి సోదరుడైనప్పటికీ అధర్మాన్ని వీడి ధర్మాన్ని నమ్ముకున్నాడు. కష్టకాలంలో కూడా నిజాయితీగా ఉండాలని చాటి చెప్పిన వ్యక్తిత్వం ఈయనది. అశ్వత్థామ. ద్రోణాచార్యుని కుమారుడు. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా కలియుగాంతరం వరకు భూమిపై సంచరిస్తూ ఉంటాడని శాపముంది. కర్మఫలానికి నిదర్శనం. బలి చక్రవర్తి. అసురు రాజు అయినప్పటికీ గొప్ప దాతగా, సత్యసంధుడిగా పేరు పొందాడు. వామనుడికి తన సర్వస్వం దాన చేసిన త్యాగశీలి. ప్రతి సంవత్సరం తన ప్రజలను చూడ్డానికి వస్తాడని నమ్మకం. కృపాచార్యుడు. కురువంశ గురువు. యుద్ధనీతిని, రాజనీతిని పాటించడంలో నిష్పాక్షితకు పెట్టింది పేరు. బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి ఉదాహరణ. ఈ సప్త చిరంజీవులు కేవలం పురాణ పాత్రలు మాత్రమే కాదు, భక్తి, జ్ఞానం, పౌరుషం, ధర్మం మరియు త్యాగానికి ఎప్పటికీ నిలిచి ఉండే స్ఫూర్తిదాతలు.